Hi everyone, this is Shravan Kumar Kanavena. Welcome to Mining eBooks. సో ఈ వీడియో క్లాస్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ వర్కింగ్ మెటల్ లెక్చర్ 1 అండ్ సిలబస్ వచ్చేసి ఈ సెట్ మైనింగ్ సంబంధించిన సిలబస్ చెప్పబోతున్నాం. సో ఇందులో టాపిక్స్ వచ్చేసి డెఫినేషన్స్, క్లాసిఫికేషన్స్ ఆఫ్ మినరల్ డిపాజిట్స్, కంపారిజన్ బిట్వీన్ కోల్ అండ్ నాన్ కోల్ డెవలప్మెంట్స్ ఆఫ్ మినరల్ డిపాజిట్స్, లెవెల్స్, సబ్ లెవెల్స్, విన్సెస్ అండ్ రేజెస్ ఎక్సెట్రా. సో డెఫినేషన్స్ అన్నీ కంప్లీట్ డెఫినేషన్స్ ఉన్న మినరల్ డిపాజిట్స్ గురించి చెప్తాను. సో ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి మినరల్. సో మినరల్ ఈస్ నథింగ్ బట్ న్యాచురలీ అకరింగ్ ఇనార్గానిక్ సాలిడ్ బాడీస్ హ్యావింగ్ ఏ డిఫైనైట్ కెమికల్ కాంపోజిషన్ అండ్ డిస్ప్లేయింగ్ డిఫైనైట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో మినరల్ అంటే ఏంటి అని అంటే అది ఇనార్గానిక్ సబ్స్టెన్స్ అయి ఉండాలి, నథింగ్ బట్ ఇనార్గానిక్ సాలిడ్ బాడీస్ అయి ఉండాలి, న్యాచురల్గా తయారై ఉండాలి, అండ్ దానికంటూ ఒక స్పెషల్ కెమికల్ కాంపోజిషన్ ఉండాలి అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉండాలి. దాని యొక్క హార్డ్నెస్ ఎంత, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, అది మీకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ మైకాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానికంటూ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కెమికల్ కాంపోజిషన్స్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆల్ సబ్స్టెన్సెస్ which can be obtained from earth by mining, digging, drilling, dredging and quarrying or by other operations including mineral oils. సో ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మినరల్ అని పిలుస్తాము అని అంటే అది కంపల్సరీగా మైనింగ్ చేసి తీయాలి, లేదా డిగ్గింగ్ చేసి తీయాలి, లేదా దాన్ని కంపల్సరీ డ్రిల్ చేసి తీయాలి, డ్రెడ్జింగ్ చేసి అయి ఉండాలి, లేదా క్వారీయింగ్ చేసి ఉండాలి. సో ఈ ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ ఈ పద్ధతుల్లో తీసే ఒక వాల్యుబుల్ మెటీరియల్ని మనం ఏమంటాము అని అంటే మినరల్స్ అని అంటాం. సో నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ ఓర్ ఈస్ నథింగ్ బట్ ఎ రాక్ కంటైనింగ్ మినరల్ ఆర్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ఎకనామికల్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఆఫ్టర్ ప్రాసెసింగ్ టు సపరేట్ మినరల్ ఫ్రమ్ gangue, or it is the combination of mineral or number of minerals mixed up with barren matter or gangue, or when valuable minerals is mixed with other less valuable minerals or waste. Ore usually occurs in vein or lodes. Example hematite, calcoperite, bauxite. సో వీళ్ళు ఏమంటున్నారు, ఓర్ అంటే ఒక రాక్తో కలిసి ఉన్నటువంటి మినరల్. ఆ మినరల్ ఏదైతే మనం సపరేట్ చేస్తాం, గ్యాంగ్యూ నుంచి సపరేట్ చేయడం, లేదా ఈ మినరల్ మనకు ఎకనామికల్ వెల్త్ని తీసుకొచ్చే మినరల్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ ఒక లొకేషన్ని, నథింగ్ బట్ సెవరల్ మినరల్సే కావచ్చు, లేదా వేరు మినరల్స్ ఒక దగ్గర కలిసి ఉండడమే కావచ్చు, లేదా వేస్ట్ మ్యాటర్తో కలిసి ఉండడమే కావచ్చు, మడ్ సర్ఫేస్ అటువంటివి. సో ఇలా ఒక ఏరియాలో ఇవి మినరల్ ప్లస్ వేస్ట్, గ్యాంగ్యూ ఇవన్నీ కలిసి ఒక చోట అక్యుములేట్ అయి ఉంటే దాన్ని ఓర్ అని అంటారు. ఎగ్జాంపుల్గా హెమటైట్, క్యాల్కోపరైట్, బాక్సైట్, నెక్స్ట్ కోల్, వాట్ ఎవర్ మేబీ, ఇంకా సెవరల్ టైప్స్ ఆఫ్ మినరల్స్ అన్నీ కలిసి ఒక దగ్గర ఉన్నదాన్ని ఏమంటాము అంటే ఓర్ అని చెప్పేసి అంటాం. సో నెక్స్ట్ డెఫినేషన్, ఓర్ బాడీ ఈజ్ నథింగ్ బట్ అక్యుములేషన్ ఆఫ్ ఓర్ ఇన్ హెవీ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ is known as ore deposit. It may be formed by igneous sedimentary metamorphic process. సో ఓర్ బాడీ అంటే ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ ఓర్ ఇన్ హెవీ కాన్సన్ట్రేషన్, నథింగ్ ఎక్కువగా మినరల్ అంటే ఇంతకుముందు ఓర్ ఏదైతే చెప్పుకున్నామో అది ఒకే ఏరియాలో లార్జ్ ప్లేస్ అంటే మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మినరల్ ఉంటే దాన్ని ఓర్ బాడీ అని అంటాం. ఒక చోట డిపాజిట్ చేసి ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే ఎర్త్ క్రస్ట్ లోపల ఓర్ డిపాజిట్ అని చెప్పేసి అంటాం. సో వీటిని ఇగ్నీషియస్ సెడిమెంటరీ మెటమార్ఫిక్ ప్రాసెస్లో ఇవి మనకు దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ గ్యాంగ్యూ. బేసికల్గా ఈ గ్యాంగ్యూని అందరూ వేస్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు, కానీ సో దీన్ని వేస్ట్ అనకూడదు, దీన్ని లెస్ వాల్యుబుల్ మినరల్ అనాలి. ఎందుకు అని అంటే ఎస్పెషల్లీ ఇది మినరల్తో కలిసి ఉంటుంది. సో గ్రేడింగ్లో తేడా ఉంటుంది, నథింగ్ బట్ ఆ మినరల్ యొక్క గ్రేడింగ్ ఏదైతే ఉంటుందో దానిలో తేడా ఉంటుంది. సో దాన్ని చూద్దాం. అనదర్ మెటీరియల్ షుడ్ బి ప్లేస్డ్ అరౌండ్ ద ఓర్ బాడీ సచ్ దట్ ఎనీ లెస్ వాల్యుబుల్ మినరల్ అసోసియేటెడ్ విత్ ద ఓర్ మినరల్ కాల్డ్ యాజ్ గ్యాంగ్యూ. సో ఇంతకుముందు చెప్పినట్టే గ్యాంగ్యూ అంటే ఏంటిది, లెస్ వాల్యుబుల్ మినరల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓర్ మినరల్తో కలిసి ఉంటుందో దాన్నే మనం ఏమంటాము అని అంటే గ్యాంగ్యూ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్
gangue materials generally comprise of quartz, సాలసైట్, సో ఇట్లాంటి మినరల్స్, ఐరన్, సో వీటితో పాటు అవి కలిసి ఉంటాయి అన్నట్టు గ్యాంగ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కోల్కి అయితే గ్యాంగ్యూ ఏమని పిలుస్తాం, షేల్ ఏదైతే ఉంటుందో దాన్ని కోల్ యొక్క గ్యాంగ్యూగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మినరల్ డిపాజిట్స్. సో మినరల్ డిపాజిట్ అంటే ఏంటో చూద్దాం. మినరల్స్ ఆఫ్ ఎకనామిక్ వాల్యూ occurrence in huge quantity in the earth's crust usually occurs as veins and beds. సో మినరల్స్ ఏవైతే ఎకనామిక్ వాల్యూకి తోడ్పడే మినరల్స్ ఏవైతే ఒకే ప్లేస్లో హ్యూజ్ క్వాంటిటీగా దొరికితే దాన్ని ఏమంటాము అని అంటే మినరల్ డిపాజిట్స్ అంటాం. ఈ మినరల్ డిపాజిట్స్ రెండు రకాలుగా దొరుకుతుంది. ఒకటి వెయిన్స్ అండ్ రెండోది బెడ్స్. ఈ వెయిన్స్ టైప్ ఆఫ్ డిపాజిట్ని మనం ఓవర్ ఫార్మింగ్ మినరల్ అని చెప్పేసి పిలవచ్చు. నెక్స్ట్ బెడ్స్ టైప్ ఆఫ్ డిపాజిట్ని రాక్ ఫార్మింగ్ మినరల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఈ వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్ ఆర్ ఓవర్ ఫార్మింగ్ డిపాజిట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఏ వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్ ఈస్ ఏ ఫెయిర్లీ వెల్ డిఫైన్డ్ జోన్ ఆఫ్ మినరలైజేషన్ యూజింగ్ యూజువల్లీ ఇంక్లైన్డ్ అండ్ discordant which is typically narrow compared to its length and depth. Most vein deposits occurs in faults or fissures openings or in shear zones which within country rock. So vein type deposits fairly well defined zones, nothing but mineralization ఏదైతే ఉందో యూజువల్లీ ఇంక్లైన్లో కానీ, నెక్స్ట్ డిస్లొకేషన్స్, నథింగ్ బట్ డిస్కార్డెంట్ లొకేషన్స్, నెక్స్ట్ నారో కంపేర్డ్ టు ఇట్స్ లెంత్ అండ్ డెప్త్. సో దాని యొక్క లెంత్ డెప్త్ చూసుకున్నట్లయితే చాలా సన్నగా ఉంటుంది. సో ఇవి ఫిషర్స్లో కానీ ఫాల్ట్స్లో కానీ, అంటే జస్ట్ ఒక రాకీ మధ్యలో ఉన్న ఒక లేయర్లో కానీ, సో ఇటువంటి జోన్స్లో ముఖ్యంగా మన కంట్రీ రాక్ ఏదైతే ఉంటుందో ఆ జోనల్ రాక్, సెడిమెంటరీయా లేదంటే మెటమార్ఫిక్ రాక్స్ ఇలా ఉంటాయి కదా. సో ఈ రాక్స్లో ఏదైతే ఉందో అందులో ఇవి ఫామ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఏ వెయిన్ డిపాజిట్ ఈజ్ సమ్టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ఏ లోడ్ డిపాజిట్. A great many valuable or minerals such as native gold or silver or metal sulfides are deposited along with gangue minerals, mainly quartz or salicite in a vein structure. సో ఈ వెయిన్ డిపాజిట్స్ అనేటివి ఎస్పెషల్లీ ఒక లోడ్ ఆఫ్ డిపాజిట్గా మనకు దొరుకుతాయి. అవి కూడా ఏ గ్రేట్ మెనీ వాల్యుబుల్ ఓర్ మినరల్స్, నథింగ్ బట్ గోల్డ్, సిల్వర్, మెటల్స్ ఇలాంటివి. నెక్స్ట్ గ్యాంగ్యూతో కలిసి ఉన్న మినరల్స్ మెయిన్లీ క్వార్ట్జ్, సాలసైట్. నెక్స్ట్ వెయిన్ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏ వెయిన్ సిస్టమ్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ డిస్క్రీట్ వెయిన్స్ విత్ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ యూజువల్లీ రిలేటెడ్ టు ద సేమ్ స్ట్రక్చర్. సో మినరల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మారవు, కాకపోతే వెయిన్స్ అనేటివి కొన్ని సన్నగా ఉంటాయి, ఇంకొన్ని ఇంకా సన్నగా ఉంటాయి, ఇంకొన్ని డిస్కోఆర్డినేట్ అంటే షేప్, ఇర్రెగ్యులర్ షేప్ వెయిన్స్. సో ఇలా మనకు మినరల్ దొరుకుతాయి. సో మేజర్గా ఈ ఓవర్ ఫార్మింగ్ మినరల్స్లో ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకు ప్రొడక్షన్కి కన్నా మనకు వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో అది తక్కువగా ఉండవచ్చు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ ఫార్మింగ్ మినరల్స్, నథింగ్ బట్ వెయిన్ టైప్ ఆఫ్ డిపాజిట్స్. ఓకే, నెక్స్ట్ రాక్ ఫార్మింగ్ ఆర్ బెడ్ టైప్ డిపాజిట్స్. సో రాక్ ఫార్మింగ్ మినరల్స్ కానీ బెడ్ టైప్ డిపాజిట్స్ కానీ ఎలా ఉంటాయో చూద్దాం. ఇట్ ఈస్ వన్ క్యారెక్టరైజ్డ్ బై ఏ సిస్టమాటిక్ చేంజ్ ఇన్ గ్రెయిన్ ఆర్ క్లాస్డ్ సైజ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద బెడ్ టు the top. Most commonly this takes the form of normal grading with coarser sediments at the base which grade upward into progressively finer ones. Normally graded beds generally represents deposition environments which decreases in transportation energy as time passes, but also form during rapid depositional events. They are perhaps best represented in tributary strata where there indicates a sudden strong current that deposits heavy coarse sediment first with finer ones following. As the current weakness, they can also form in terrestrial streams deposits. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఈ సిస్టమాటిక్ చేంజెస్ ఇన్ గ్రెయిన్స్. సో ఆ యొక్క
ఈ రాక్ ఫార్మేషన్ అనేది రాక్కి మధ్యలో మినరల్ ఫామ్ అవుతుంది, ఒక బెడ్ లాగా ఫామ్ అవుతుంది. మీరు ఓపెన్ క్యాస్ట్కి వెళ్ళి చూస్తే బెడ్స్ అనేవి మీకు క్లియర్గా తెలుస్తాయి. సేమ్ అండర్ గ్రౌండ్ విజిట్ చేసిన వాళ్ళకు కూడా కోల్ బెడ్ ఏంటిది, రాక్ బెడ్ ఏంటిది, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ శాండ్ స్టోన్ బెడ్ ఏంటిది, ఈ బెడ్స్ అన్నీ మీకు తెలుస్తాయి. నథింగ్ బట్ ఒక్కో లేయర్ అన్నట్టు మనం చూడడానికి ఒక్కో లేయర్ లాగా కనబడుతుంది. ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో లేయర్కి మధ్యలో ఈ మినరల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో అది కంప్లీట్గా సో ఇంకా ఈ రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఎలా దొరుకుతాయి అంటే లార్జ్ క్వాంటిటీ, ఒకే చోట ఎక్కువ క్వాంటిటీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి కూడా బెడ్ వైజ్గా ఉండడం ద్వారా మనకు ట్రాన్స్పోర్టింగ్ ఎనర్జీ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ టెరెస్ట్రియల్ స్ట్రీమ్ డిపాజిట్స్గా ఇవి ఎక్కువగా ఉంటాయి. నథింగ్ బట్ భూమి లోపల, భూమి పైపొరల్లో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది మినరల్స్. ఈ డిపాజిట్ని, కంప్లీట్ డిపాజిట్ స్ట్రక్చర్ని ఏమంటాము అని అంటే రాక్ ఫార్మింగ్ ఆర్ బెడ్ టైప్ డిపాజిట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఫుట్ వాల్. Foot wall is nothing but the rock below the ore body or vein is called foot wall. It is also called as floor in bedded deposits. So bedded deposits లో మినరల్కి దీన్ని ఫ్లోర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఏదైతే రాక్, ఒక బండ ఏదైతే ఉందో అది మినరల్ కింద ఉన్నదాన్ని ఏమంటాము అని అంటే ఫుట్ వాల్ అంటాం. ఓర్ బాడీ కింద ఉన్నదాన్ని కూడా ఫుట్ వాల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసికల్గా డే టు డే లైఫ్లో నడిచేటప్పుడు మన ఫుట్ కింద ఉన్న సపోర్ట్కి ఏ విధంగా ఫ్లోర్ యూజ్ అవుతుందో సేమ్ ఎగ్జాక్ట్గా మినరల్కి ఫుట్ వాల్ అనేది అలా సపోర్ట్గా యూజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ హ్యాంగింగ్ వాల్. హ్యాంగింగ్ వాల్ ఈస్ నథింగ్ బట్ ద అడ్జాయినింగ్ రాక్ ఒకరింగ్ అబోవ్ ద వెయిన్ ఆర్ ఓర్ బాడీ ఆర్ ఇట్ సీమ్స్ టు బి known as hanging wall. It is also called as roof in bedded deposits. సో ఈ బెడెడ్ డిపాజిట్స్లో ఆ మినరల్ ఏదైతే ఉందో, ఆ మినరల్ లేదా ఓర్ బాడీ వెయిన్ ఏదైతే ఉందో దాని యొక్క రూఫ్ని హ్యాంగింగ్ వాల్ అంటాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ ఇన్ మెటల్ మైన్స్. నథింగ్ బట్ ఓర్ లైన్ బిట్వీన్ ద టూ లెవెల్స్ ఆర్ బిట్వీన్ ద లెవెల్స్ అండ్ ద సర్ఫేస్ కాల్డ్ బ్యాక్. సో ఈ ఓర్ మినరల్ ఏదైతే ఉంటుందో అది రెండు లెవెల్స్ మధ్యలో కానీ లేదా సర్ఫేస్కి లెవెల్కి మధ్యలో కానీ ఫామ్ అయి ఉంటే దాన్ని బ్యాక్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ క్రాస్ కట్ ఈస్ నథింగ్ బట్ ఎ లెవెల్ టనల్ ఆర్ రోడ్వే విచ్ లీడ్స్ ఫ్రమ్ ద షాఫ్ట్ లెవెల్ అండ్ పాసెస్ త్రూ ద కంట్రీ రాక్ ఇన్ ఆర్డర్ టు కట్ అక్రాస్ ద లోడ్ ఎట్ అన్ యాంగిల్ టు ద స్ట్రైక్. సో ఎగ్జాక్ట్గా దీన్ని ఏమని పిలవచ్చు అని అంటే ఒక లెవెల్ టన్నల్ ఏదైతే ఉంటుందో మనం రోడ్ వే కోసం ఏర్పాటు చేసుకుంటాం. సో అది షాఫ్ట్ని మినరల్ని కనెక్ట్ చేస్తుంది, లేదా షాఫ్ట్ లెవెల్ని ఏదైతే ఉందో అది కంట్రీ రాక్ నుంచి కనెక్ట్ చేసే పాస్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రాస్ కట్ అంటాం. ఇంకా చెప్పుకోవడానికి దీనికి స్ట్రైక్ ఏ విధంగా అయితే ఉంటుందో నథింగ్ బట్ గ్యాలరీ ఆర్ స్ట్రైక్ అంటాం కదా, ఆ స్ట్రైక్ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ అదే షేప్ అదే యాంగిల్లో మనం ఒక రోడ్ వే పాస్ని ఏర్పాటు చేసుకుంటాం. కంట్రీ రాక్ ఏదైతే ఉందో కంప్లీట్ మన రాక్ ఏదైతే ఉందో రాక్ మధ్యలో నుంచి మనం మినరల్ని రీచ్ అవ్వడానికి ఒక లెవెల్ లాగానో లేదంటే ఈ ఏదైతే ఉంటుందో స్ట్రైట్గా, సో దాన్ని క్రాస్ కట్ అని అంటాం. నెక్స్ట్ వెయిన్. A crack in the earth crust filled with mineral is called as vein. సో సింపుల్లీ ఒక క్రాక్ లోపల మినరల్ ఏదైతే ఫామ్ అయి ఉంటుందో దాన్ని వెయిన్ అని అంటాం. సో ఈ వెయిన్ ఎట్టి పరిస్థితుల్లో వెర్టికల్గానే ప్లేస్డ్ అయి ఉంటుంది, మ్యాక్సిమంగా వెర్టికల్లోనే ప్లేస్డ్ అయి ఉంటుంది. అండ్ ఓర్ బాడీతో మినరల్ లొకేట్ అయి ఉండే ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెయిన్ అని అంటాం. యాజ్ యూజువల్ ఇది సింగిల్గా కానీ లేదా ఒకే చోటుని కనెక్ట్ చేస్తూ 3-4 వెయిన్స్లో ఉంటాయి. నథింగ్ బట్ 3-4 క్రాక్లో మైకా, ఎస్పెషల్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మైకా ఏదైతే ఉంటుందో కంప్లీట్ వెయిన్స్ మధ్యలోనే మైకా ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. సో రాక్కి మధ్యలో ఒక క్రాక్ వస్తుంది, ఆ క్రాక్లో ఈ మినరల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. సో దీన్ని మనం వెయిన్ అని అంటాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెయిన్. నెక్స్ట్ లోడ్. వాట్ ఈస్ మీన్ బై లోడ్ అని అంటే హెవీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మినరల్ బాడీ ఇన్ పర్టిక్యులర్ ప్లేస్ ఇస్ నోన్ యాజ్ లోడ్. సో మైన్స్ లోపల ఎక్కడైతే ఓర్ బాడీ లోపల ఒకే ప్లేస్లో ఎక్కువగా మినరల్ ఫామ్ అయి ఉంటే దాన్ని లోడ్ అని చెప్పేసి అని అంటాం. నథింగ్ బట్ బల్క్ రిసోర్స్ ఆఫ్ మినరల్. సో బల్క్ రిసోర్స్ ఆఫ్ మినరల్ ఒకే ప్లేస్లో ఒక రౌండ్ షేప్లోనో లేదా అనీవన్ షేప్స్లోనో ఒకే ప్లేస్లో దొరికితే దాన్ని ఏమంటాము అని అంటే లోడ్ అని అంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please like, share and subscribe to us for more video classes.